యన్మూలే సర్వతీర్థాని యన్మధ్యే సర్వదేవత యదగ్రే సర్వవేదాంశ్చ తులసీం త్వాం నమామ్యహం అని. తులసి యొక్క మూలంలో సర్వతీర్థాలు ఉంటాయట. యన్మధ్యే సర్వదేవత, దాని మధ్య భాగంలో అందరూ దేవతలు ఉంటారట. యదగ్రే సర్వవేదాంశ్చ, దాని అగ్రభాగంలో అన్ని వేదాలు ఉంటాయట. ఇది మనకు తులసికి ఇచ్చినటువంటి ప్రాధాన్యత శాస్త్రంలో. అంతేకాక సైంటిఫిక్గా కూడా తులసి బ్యాసిల్ క్యాంఫర్ అని ఉంటుంది, అందులో కెమికల్, అది దాదాపు 108 రోగాలకు ఔషధం. తులసి చెట్టు దగ్గర కూర్చుండి మనం ఏ అనుష్ఠానం చేసినా కోట్ల రేట్లు ఫలితం వస్తుందట. మామూలుగా మనం చేసే జప తప హోమ ధ్యానాదులన్నీ కూడా మామూలు ప్లేస్లో చేసిన దానికన్నా కూడా అనేక రేట్లు ఫలితం ఇస్తుంటుంది. అటువంటి తులసి బృందావనంలో కృష్ణుడిని పెట్టి ధాత్రీనారాయణ వృక్షం పెట్టి ఇక్కడ తులసి వివాహ ప్రక్రియ ఈసారి కార్తీక మాసంలో అదే అనుకుంటున్నాం. కాబట్టి తులసి ఉన్న ఆ గాలి సోకితేనే రోగాలన్నీ దూరం అవుతాయంటారు. ఈ కాలంలో అనేకమైనటువంటి రోగాల లంపటం తయారైంది. ఎవరిని చూసినా అనారోగ్యం అంటూ హాస్పిటల్ చుట్టూ తిరగడం అనేది నాకు కనిపిస్తుంది. ఇది అంతా కూడా రేపు మామూలుగా జలుబైతే కూడా తులసి అన్నం తేనె కలిపి తాగుతారు. తులసి వల్ల అనేకమైనటువంటి ఉపయోగాలున్నాయి. కాబట్టి అందరూ కూడా ఈ తులసిని ఇళ్లలో పెంచాలని చెప్పి నేను బృందావనమే పెంచాను. ఇది అందరికీ కూడా ఒక ఆదర్శవంతంగా అందరూ తులసిని పెంచుతారనే ఉద్దేశంతోనే పెంచడం జరిగింది.